రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉప్పుగడ్డ గీత మందిర్లో ద్వాదశ సందర్భంగా మహిళలతో శ్రీకృష్ణ పారాయణం చేయించారు. అనంతరం భక్తులకు ద్వాదశి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దొంతుల శ్రీనివాస్, జయప్రద దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ద్వాదశికి మహిళల చేత పారాయణం, విష్ణు పారాయణం, లలిత పారాయణం మరియు గీతా పారాయణం చేసి ఆ భగవంతుని ఆధీనంలో ద్వాదశి రోజు భోజనాలు చేస్తే చాలా మంచిదనే సంకల్పంతో గత 10 నెలల నుంచి ప్రతి ఏకాదశికి పారాయణం చేసి తర్వాత ద్వాదశి రోజు కూడా పారాయణం చేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి దాతల సహకారంతో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా మంది దాతలు సహకరించినారు. వారికి మా ఉప్పుగడ్డ హనుమాన్ సంఘం నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు నేటి దాత దొంతుల శ్రీనివాస్ మరియు జయప్రద గారు వారు సహకరించినారు. ఈ రోజు ప్రోగ్రాంకి వారికి, వారి కుటుంబానికి శ్రీకృష్ణుడు మరియు ఉప్పుగడ్డ హనుమాన్ మరియు రాయలక్ష్మి స్వామి ఆశీస్సులు. ద్వాదశి సందర్భంగా మందిరంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు చాలామంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది భగవాన్ కృప అందరికీ ఉండాలని కోరుచున్నాను. జయ వాసవి ఉప్పుగడ్డ గీతా మందిరంలో మేము వాడకట్టు సంఘం, అభ్యుదయ సంఘం నుంచి దాదాపు 10 నెలల నుంచి ఒక ద్వాదశి ఏకాదశి కార్యక్రమం చేపట్టినాము. మేము చేసే కార్యక్రమాన్ని చూసి భక్తులు దీనికి ద్వాదశి కార్యక్రమానికి డోనర్లు నేను ఒక రోజు ద్వాదశి భోజనాలు పెట్టాలని చెప్పి సహకరిస్తామని చెప్పి భక్తులు ముందుకు వచ్చి ఒకరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు భవానీ అభ్యుదయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దొంతుల శ్రీనివాస్, జయప్రద వాళ్ళ కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి దాతగా సహకరించేందుకు వారికి పేరున కృష్ణ పరమాత్మ ఆశీర్వాదం ఎప్పుడు ఇళ్ళ ఉండాలి.